మందిరాన్ని ఖర్చు పెట్టినాం. ఈ 800 రూపాయలు చాలా మంది దైవజనులు ఉన్నారు, ఒక్కరు అడగల లైవ్లు ఎందుకు అవ్వట్లేదు. కొంచెంమందికి నోరు విప్పి సిగ్గిడిచి చెప్పిన, ఒక ఇద్దరికి డబ్బులు లేక ఛార్జర్ లేక లైవ్కి చేయలేదమ్మా, ఇదిగో బ్రదర్ పెట్టుకోండి 1000 రూపాయలు. అందరు అంటారు మా సంఘం మా రాజు బ్రదర్ అని. డబ్బులు ఇస్తే మావులను కాదు, సంఘానికి ఒక కష్టం వస్తే చివరికి నేనే దిగి ఒక ప్రార్థనకి వెళ్ళి 800 రూపాయలు సంపాదిస్తే కానీ, అనగా దేవుడు సమకూరుస్తే కానీ ఈ ఛార్జర్ తేలేకపోయినా. ఇప్పటికి ఇది కూడా ఆప్షన్లో ఉంది, ఇది రిపేర్ చేసినాం, ఎప్పుడన్నా ఖరాబ్ అయిపోతుంది. 5000 పెట్టి కొత్త ఛార్జర్ కొనాల్సిందే. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో కానుక రూపంలో, దాని రూపంలో, దీని రూపంలో ఖర్చు పెట్టేస్తుంటారు, తీసేసుకుంటారు ప్రజలకి. కానీ మా సంఘంలో ఎలా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది. ఎందుకంటే మేము డబ్బులు ఇవ్వమని నోరు తెరిచి అడగము. చిన్న చిన్న లైవ్లు పెట్టమన్నా ఎవరు పెట్టరు, స్పాన్సర్ చేయమంటే చెయ్యరు, 50 రూపాయల ప్రార్థన పెట్టుకోమంటే పెట్టుకోరు. సంఘానికి సాయం చేయవారు లేరు. అయినా మేము భయపడలేదు, అధైర్యపడలేదు. దేవుడు ఇచ్చినప్పుడే చేస్తా, దేవుడు ఇస్తాడని నమ్మి 8 రోజులు ప్రార్థన చేస్తే 8వ రోజుకి దేవుడు నిన్న 800 సమకూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా నీవు ఏడవచ్చు, రాత్రంతా నీవు కన్నీరు కార్చవచ్చు, కానీ ఉదయమే ఆ సూర్యకిరణాలతో పాటు దేవుడు నీ కష్టాలను కూడా తొలగిస్తున్నాడు. మళ్ళీ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో సూర్యుడు ఉదిస్తున్నప్పుడే ఆ సూర్యకాంతిలోనే నిన్ను స్వస్థపరిచేస్తా. రాత్రంతా నువ్వు చీకట్లో గడపవచ్చు, కన్నీరు కార్చి ఉండవచ్చు, ఏడ్చి ఉండవచ్చు, కానీ ప్రార్థన చేయి, ఉదయం కల్లా నీ సమస్య నేను తీసివేస్తాను. బయలుదేరాడయా నీ ప్రభు, నీ సమస్యలు తీర్చడానికి బయలుదేరాడు, నీ సమస్యలతో పోరాడకు బయలుదేరాడు. నీపై ఉన్న ప్రతి శత్రు పన్నాగముతో పోరాటకు నీ ప్రభు బయలుదేరి ఉన్నాడు. చదవమ్మా లాస్ట్ వర్స్, 5th verse లాస్ట్ చదవమ్మా. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. రేయి దుఃఖము వలన కన్నీరు కారును, కాని వేకువమే దేవుడు నీకు నీ సమస్యను తీర్చేసి నీకు ఆనందాన్ని ఇచ్చేస్తాడు. నిన్ను ఆనందపరిచే దేవుడు, నిన్ను బలపరచువాడు, నిన్ను దృఢపరచువాడు, నిన్ను సంకల్పించి సంకల్పకారుడు నీ యేసయ్య నీతో ఉన్నాడు. కీర్తన 145వ అధ్యాయం. పోయిన వారం సిస్టర్ గారు థర్స్డే, ఈ వారమే అనుకుంటా, థర్స్డే రోజు